అప్పట్లో ఏమిటంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీద వచ్చింది. అంటే ఏ విధంగా సార్? అంటే కొన్ని ఉదాహరణలు ఇవ్వగలుగుతారా? ఈ మధ్య సినిమాలు ఏమన్నా చూసారా మీరు? ఏవో టీవీలో వచ్చేవి. ఇప్పుడు నేను కనీసం నాతో 100-110 సినిమాలు చేయించుంటారు పొలిటికల్ క్యారెక్టర్లో. మరి ఏది కోట శ్రీనివాసరావు బోర్ కొట్టాడని అనలా. అది ఎక్కడి నుంచి వచ్చింది అంత నాకు ఎక్కడి నుంచి వచ్చింది అబ్జర్వేషన్. ఇప్పుడు టీవీలో మాట్లాడటం బయట మాట్లాడటం చూస్తున్నాం కదా. ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. ఆ రోజుల్లో కైకాల సత్యనారాయణ గారి దాకా వాళ్ళకి ఏంటంటే 5 రకాల సినిమాలే ఉండేవి. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్. 5 సినిమాలు. ఈ 5 సినిమాల్లోనే ఎవరు నటించినా నటన కూడా అలా ఫిక్స్డ్గా ఉండేది. సపోజ్ మహమ్మదీడు వేషం వేశారనుకోండి, మీకు ఇస్తే మాకు ఇస్తాం, మాకు పెడితే మీకు పెడతాం, అట్లా ఉండేది భాష. పొలిటికల్ లీడర్ చెప్పాలంటే సోదరి మనలాగా అలా ఉండేది. పౌరాణిక అలాగా. ఇప్పుడు అలా కాదు కదా. అందుకని అప్పుడు యాక్టింగ్ కానీ ఇవి కానీ రిస్ట్రిక్టెడ్గా ఉండేవి. ఇప్పుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఇప్పుడు అన్నీ అందుకని అబ్జర్వేషన్. ఇప్పుడు బయట ఏ క్యారెక్టర్లు ఎక్కడ దొరుకుతాయని చూస్తుంటాం. మేనరిజమ్స్ అవును అలాగే ఆ తేడా బాగా వచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే సినిమా తీసేవాడికే క్వాలిఫికేషన్ లేదు, డబ్బు ప్రాధాన్యం. కానీ చాలా భారీ సినిమాలు వస్తున్నాయి కదా సార్. సినిమా ఇప్పుడు నువ్వు సినిమా చూడటానికి వెళ్ళావు, 50 రూపాయలు టికెట్ 200 పెట్టుకుని, నీకు కావాల్సింది ఏంటి? ఎంతలో సినిమా తీశారన్నా సినిమా ఎలా ఉందని ఆలోచిస్తావు. అంతే కదా. అంతే. చూసిన తర్వాత బాగుంటే అరే బాగా ఖర్చు కూడా పెట్టారా, మంచి సీన్స్ ఉన్నాయి అని అప్పుడు చెప్పుకుంటావు. అంతేగాని సినిమా బాగాలేదనుకో నెగిటివ్గా చెబుతారు. ఎందుకు బోళ్ళు ఖర్చు పెట్టారు, నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తే వచ్చాం, ఖర్చు ఏం కనపడుతుంది తప్ప ఏం కనపడతలేదు సినిమాలో అంటారు. అలా ఉంటుంది. మరి మొత్తం మీద సార్ అంత బిజీ నటనా జీవితం నుంచి మీరు రంగస్థలంతో పాటు మీకు రేడియో అనుభవం ఉంది, అన్ని పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు నటనకి దూరంగా ఉండడం అన్నది కొంత బాధ కలిగిస్తుందా, లేక హాయిగా జీవితం ఇలా బాగుందనిపిస్తుందా? ఇప్పుడు బాధ కదండి. అంటే తోచదు. ఫస్ట్ పాయింట్, రోజు 100-150 మంది మధ్యలో యాక్ట్ చేయడం కదా. ఇప్పుడు ఏంటంటే ఒంటరిగా ఇంటి దగ్గర కూర్చోవడం, నేను మా ఆవిడే లేకపోతే మా కోడలు మా మనవాళ్ళు ఏదైనా కాలేజీ నుంచి వస్తే వాళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడటం. పుట్టేప్పుడు అంతా ఇట్లా కూర్చోవడమే కదా. ఇక్కడో ఇంట్లోనో లేకపోతే ఎక్కడో అక్కడ ఒకటోళ్ళు చూసుకుంటే అంతే. ఇక బోర్ కాదు, పిచ్చెక్కిపోతుంది. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను జీవితంలో 2 బాగా కోల్పోయాను. నాకు మళ్ళీ బిజీ అయిన వాడు ఎవరైనా అంతే. ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్, పిల్లలు ఆ ఎంజాయ్మెంట్, వాళ్ళని చదివించుకోవడం చేయటం, వాళ్ళతో తిరగడం, కాస్త షాపింగ్ బట్టలు కొనటం, ఇవన్నీ అవన్నీ పోయినాయి. అసలు దూరం అయిపోయాను. 2 జనరల్ నాలెడ్జ్. అవును. ఎంతసేపు ఆ కెమెరా యాక్షన్ ఇవే తప్ప ప్రపంచం బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. అవన్నీ పికప్ అవ్వాలంటే చాలా కష్టం. సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు. అంటే సినీ పరిశ్రమలో మీకు బాబుమోహన్ గారు, బ్రహ్మానందం గారు మీరందరూ బాగా దగ్గర కదా సార్? బాగా క్లోజ్. నాతో అందరూ అలాగే ఉంటారమ్మా. ఎందుకంటే నేను ఎవరితో ఏం కాంట్రవర్సీ లేదు, నాకు వాళ్ళేదో నేను పడతాను. అందరూ అంటారు ఏదో అని, అందరూ కావాలని కూర్చొని కామెడీ చెప్పించుకుంటారు. సినిమాల మీద జోకులు చెప్తామంటే వాళ్ళు చెప్పించుకుంటారు. అందుకనే 40 సంవత్సరాలు బతకగలిగాయి. లేకపోతే కాంట్రవర్సీ అయితే ఎప్పుడు పంపించేవారు. ఏదో ఒకటి గురించి అనడానికి ఏముంది, అనాలంటే బోళ్ళు అనొచ్చు. నిజమే కదా సార్. అంతే. అంటే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ. ఏదో అర్హత ఎందుకంటే మీరు మీ స్వానుభవాలే కదా. మీరు 25 ఏళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసిపారలేని విషయం. ఆ రోజుల్లో మాండలికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటే తమాషానా. టీవీ వస్తుందని ఎవరు అనుకున్నారు కదా.